నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఆయనకు రాబోయే 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా $692 మిలియన్ అంటే సుమారు 6,361 కోట్ల భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ ప్యాకేజీ ఆయన పనితీరు, కంపెనీ వృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉండడం విశేషం. ఈ భారీ ప్యాకేజీలో ఎక్కువ భాగం పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ల రూపంలో ఉంది. దీని విలువ $126 మిలియన్. S&P 100 సూచీలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ షేర్ హోల్డర్లకు లభించే రాబడి ఆధారంగా ఈ ప్యాకేజీ విలువ మారుతుంది. కంపెనీ పనితీరు లక్ష్యాలను అధిగమిస్తే ఈ విలువ రెట్టింపయ్యి $252 మిలియన్ చేరొచ్చు. ఒకవేళ లక్ష్యాలను అందుకోలేకపోతే దీని విలువ 0 కూడా కావచ్చు. దీనికి అదనంగా సుందర్ పిచాయ్ కు 3 ఏళ్ల కాలానికి $84 మిలియన్ విలువైన రెస్ట్రిక్టెడ్ స్టాక్, వార్షిక వేతనంగా $2 మిలియన్లు అందనున్నాయి. కంపెనీలోని అటానమస్ వెంచర్లైన వేమో, వింగ్ ఏవియేషన్ వృద్ధికి ఊతమిచ్చేలా ఆల్ఫాబెట్ కొత్తగా $350 మిలియన్ విలువైన స్టాక్ ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పిచాయ్ కు వేమోలో $130 మిలియన్ విలువైన స్టాక్, వింగ్ ఏవియేషన్ లో $45 మిలియన్ షేర్లు లభిస్తాయి. ఈ వెంచర్ల పనితీరు అద్భుతంగా ఉంటే ఈ స్టాక్స్ విలువ 200% వరకు పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్లెస్ కార్లు, డెలివరీ డ్రోన్స్ వంటి క్లిష్టమైన రంగాల్లో సుందర్ పిచాయ్ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆల్ఫాబెట్ బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది. 2015 ఆగస్టులో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుందర్ పిచాయ్ గూగుల్ మార్కెట్ విలువను దాదాపు 7 రెట్లు పెంచారు. అప్పట్లో $535 బిలియన్ ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు $3.6 ట్రిలియన్ చేరింది. 53 ఏళ్ల పిచాయ్ 2004లో గూగుల్లో చేరి క్రోమ్, ఆండ్రాయిడ్ వంటి కీలక విభాగాలను విజయవంతంగా నడిపి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల $96.5 మిలియన్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ $74.3 మిలియన్ వేతనాలతో పోలిస్తే పిచాయ్ ప్యాకేజీ చాలా అధికం కావడం గమనార్హం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.